హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫోటోలో చూపిస్తున్నది సుభాష్ చంద్రబోస్ గారి పక్కన ఉన్న ఈవిడ గురించి మనం అయితే చెప్పుకోబోతున్నాం. ఈ భారత జాతి నిత్యం తలుచుకోవలసిన వీర వనిత ఈమె ఎవరు? నేతాజీకి ఈవిడికి ఏంటి సంబంధం? ఈవిడ రొమ్మును కోసినా కూడా నేతాజీ ఎక్కడున్న విషయం అనేది నిజం చెప్పలేదు. కానీ ఇంతటి వీర వనిత హైదరాబాద్లో పూలు అమ్ముకొని బ్రతుకుతూ అక్కడే చనిపోయింది. సుభాష్ చంద్రబోస్ గారి కోసం భర్తను కూడా మట్టు పెట్టిన వీర వనిత ఈవిడ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కనబడుతున్న ఈమె పేరు నీరా ఆర్య. 1902 మార్చి 5వ తేదీన ఉత్తరప్రదేశ్లో కాగ్రా నగరంలో ఒక పెద్ద వ్యాపారవేత్త సేద్ చజుమల్ కుటుంబంలో జన్మించారు. ఈమె చిన్నప్పటి నుంచి నిజమైన జాతీయవాది. స్వతంత్ర పోరాట ఉద్యమంలో తాను భాగం కావాలనే దార్శనికత ఎల్లప్పుడూ ఉండేది. కలకత్తాలో తండ్రి వ్యాపారం చక్కగా సాగడంతో అతని వ్యాపారం దేశవ్యాప్తంగా వ్యాపించినప్పటికీ కలకత్తా అతని వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. కలకత్తాలోనే ఆమె చదువు కూడా కొనసాగింది. ఆ సమయంలో బెంగాల్, హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు మరికొన్ని భాషలు కూడా నేర్చుకున్నది. బ్రిటిష్లో పనిచేస్తున్న సిఐడి ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ జయరంజన్ దాస్ను వివాహం చేసుకుంది. కానీ ఇద్దరి అభిప్రాయాలు వేరే. నీరా ఆర్య దేశభక్తి, జాతీయవాది. కానీ భర్త శ్రీకాంత్ జయరంజన్ దాస్ మాత్రం బ్రిటిష్ సేవకుడు. భారతదేశం స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది వీరులు తమ ప్రాణత్యాగం చేశారు. కానీ కొంతమంది అమరవీరుల చరిత్రలు ప్రజలకు తెలియదు. అటువంటి వారిలో మహిళా స్వతంత్ర సమర యోధుల్లో నీరా ఆర్య ఒకరు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు. నీరా ఆర్య భర్త శ్రీకాంత్ జయరంజన్ దాస్ బ్రిటిష్ ప్రభుత్వంలో సిఐడి ఉద్యోగం. బ్రిటిష్ ప్రభుత్వం శ్రీకాంత్ జయరంజన్ దాస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ను చంపే బాధ్యత అప్పగించింది. అటువంటి సమయంలో నీరా ఆర్య శ్రీకాంత్ను వివాహం చేసుకున్నది. నేతాజీ ప్రాణాలు కాపాడుతానని నీరా వాగ్దానం చేసింది. ఒకప్పుడు జయరంజన్ దాస్ నేతాజీపై కాల్పులు జరిపాడు. కానీ అదృష్టవశాత్తు ఆయన మరణం నుండి తప్పించుకున్నాడు. కానీ బుల్లెట్ మాత్రం సుభాష్ చంద్రబోస్ డ్రైవర్ను తాకింది. ఒకరోజు నీరా ఆర్య గారు సుభాష్ చంద్రబోస్ గారిని కలవడానికి వెళుతున్న సమయంలో తన భర్త అయిన శ్రీకాంత్ జయరంజన్ ఆమెను ఫాలో అవుతూ వెనకనే వెళ్ళడం జరిగింది. ఇది తెలిసి నీరా ఆర్య తన భర్తను కత్తితో పొడిచి చంపేశారు. ఈ ఘటన జరిగిన తరువాత నీరా ఆర్య లొంగిపోయిన తరువాత ఎర్ర ఫోర్ట్లో విచారణ జరిగినప్పుడు ఖైదీలందరినీ విడుదల చేశారు. నీరా ఆర్యకు మాత్రం తన భర్త హత్య కేసులో శిక్ష విధించబడింది. ఆమెను కలపాని సెల్యులర్ జైల్, అండమాన్కు పంపించబడి హింసించబడింది. నీరా తన ఆత్మకథను ఈ విధంగా వ్రాసింది. ఆమె హృదయపూర్వక కథలను రాసిన ఉర్దూ రచయిత ఫర్హానా తాజ్కు తన నిరాశ నిస్పృహల జీవిత కథలను పంచుకుంది. ఆ ఆత్మకథలో హృదయపూర్వక భాగాలలో ఒకటి నేను విచారణలో ఉన్నప్పుడు నేను కలపాల జైలు పంపబడినప్పుడు నీరాను కలకత్తా జైలు నుంచి అండమాన్కు తీసుకురాబడెను. అక్కడ మాకు చిన్న సెల్లు ఉన్నాయి. మహిళలు అలాగే వారి శిక్షణను అనుభవిస్తున్నారు. ఆ మహిళలు రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు అక్కడికి చేరుకున్నారు. ఆ లోతైన సముద్రంలో తెలియని ద్వీపంలో నివసిస్తున్నప్పుడు నాకు స్వేచ్ఛ ఎలా లభిస్తుందని నా మనసులో ఆందోళన కలిగింది. ఎంతో చల్లగా ఉన్నప్పటికీ నేలపై నిద్రపోయాను. 12 గంటల సమయంలో ఒక గార్డు 2 దుప్పట్లతో వచ్చి వాటిని నాపై విసిరాడు. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అప్పటికే నా చేతులు కాళ్ళు చుట్టూ కట్టిన గొలుసులు ఎలా వదిలించుకోవాలో నా ఆందోళనలో నేను నా మాతృభూమి నుండి విడిపోతున్న భావన కలిగి ఉన్న మరుసటి రోజు బ్లాక్ స్మిత్ వచ్చినప్పుడు అతను నా చేతి నుండి గొలుసులను కత్తిరించడం ప్రారంభించినప్పుడు అతను నా చేతి చర్మాన్ని కొద్దిగా తీసివేశాడు. నేను పట్టించుకోలేదు.
అతను సుత్తి సాయంతో నా కాళ్ళ నుండి సంకెళ్లను కత్తిరించడం ప్రారంభించినప్పుడు అతను సంకెళ్లకు బదులుగా నా ఎముకలను 2-3 సార్లు కొట్టాడు. ఇది చాలా బాధగా ఉన్నది. మీరు నా కాళ్ళను కొడుతున్నారు, మీరేమైనా గుడ్డివారా అని అడిగాను. అప్పుడు అతను జవాబు ఈ విధంగా ఇచ్చాడు: నేను మీ హృదయాన్ని కూడా కొట్టగలను, దాని గురించి మీరు ఏమి చేయగలరు అని జైలర్ బదులిచ్చాడు. మీరు అబద్ధం చెప్పారు, తను నేతాజీ ఇంకా సజీవంగా ఉన్నాడు కాబట్టి నేను అవును, అతను సజీవంగా ఉన్నాడు అని సమాధానం చెప్పాను. అప్పుడు జైలర్ అతను ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. మీరా ఆర్య మాత్రం ఆమె నా మనసులో, నా హృదయంలో, నా గుండెల్లో అని బదులిచ్చింది. జైలర్ కోపంతో అప్పుడు మేము నేతాజీని మీ హృదయం నుంచి తొలగిస్తాము అని అన్నాడు. జైలర్ నన్ను అనుచితంగా తగిలాడు, అసభ్యంగా ప్రవర్తించాడు. నీరా నా ఛాతీ ప్రాంతంలో ఉన్న వస్త్రాన్ని చీల్చమని కమ్మరిని సూచించాడు. కమ్మరి వెంటనే కత్తెర తీసుకున్నాడు. కత్తిరించడానికి నా కుడి రొమ్మును నొక్కడం ప్రారంభించాడు. నీరా బాధతో విలవిలలాడింది. జైలర్ కత్తి పదునుగా లేనందువల్ల బ్రతికిపోయావు అంటూ వదిలేశాడు. జైలర్ ఇటువంటి బాధలను నీరా ఆర్య స్వతంత్రం కొరకు తన భర్తను చంపివేసిన మహనీయుడు. నీరా ఆర్య వంటి స్వతంత్ర సమరయోధుల వంటి కథలు చాలా ఉన్నాయి. వారు ఈ దేశానికి దోహదపడ్డారు, కానీ దురదృష్టవశాత్తు గుర్తింపు పొందలేదు. హంతకులు, దేశద్రోహులు చరిత్రలో కీర్తించబడ్డారు. నిజమైన యోధులు గౌరవం ఎప్పుడూ లభించదు. నీరా ఆర్య తన జీవితంలో చివరి రోజులను పూలు అమ్ముకొని బ్రతుకుతూ హైదరాబాద్లో పలక్నామాలో ఒక చిన్న గుడిసెలో నివసించేవారు. కానీ ఆమె కుటీరాన్ని ప్రభుత్వ భూమిలో నిర్మించడంతో ప్రభుత్వం కూల్చేసింది. ఆమె 1998 జూలై 26వ తేదీ మరణించారు. నీరా ఆర్యకు దురదృష్టవశాత్తు ఇప్పటికీ ఎటువంటి గుర్తింపు, గౌరవం పొందలేదు. నీరా ఆర్య గారి గురించి పెద్దలు చెప్పడం ద్వారా, కొన్ని పుస్తకాలు చదవడం కూడా ఈ విషయాలని నేను మీకు అందిస్తున్నాను. ఏవైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మహానుభావుల గురించి మన ఛానల్లో ఇంకా వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. మన ఛానల్ను ఆదరించండి, అభిమానించండి. ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్, అందరికీ నమస్తే.